హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన నాస్టాలజియా పుస్తకం నుంచి కాశీ యాత్ర హిందీ పాఠాలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. పేరుకి 18 పాలెల కరణం ఎందుకు అంటూ మొదలెట్టింది అమ్మమ్మ. మళ్ళీ మొదలు పెట్టావా? కాశీ అంటే మాటలా? బోళ్ళంత దూరం అన్నారు తాతయ్య. అవును, మా కావురికి పక్కనే కదా కాశీ, అందుకే వాళ్ళు వెళ్ళొచ్చారు అందావిడ ఎగతాళిగా. అదుగదుగదుగో ఆ వెటకారమే వద్దనేది అన్నారు. ఇద్దరు చాలాసేపు వాదించుకున్నారు. విషయం ఏంటంటే మా అమ్మమ్మ పుట్టిల్లు కావూరు. ఆ ఊరు నుండి కొంతమంది కాశీ వెళ్ళొచ్చి ఘనంగా కాశీ సమారాధన చేసుకున్నారు. అప్పటి నుండి అమ్మమ్మకు బుర్రలో పురుగు తొలిచేయటం మొదలెట్టింది. మనము వెళ్దామంది. ఇంకా నయం, లండన్ పోదామన్నావు కాదు అని కొట్టి పారేశారు తాతయ్య. కానీ ఆవిడ వదల్లేదు. ఊళ్ళో మరికొంతమంది ఆవిడకి వత్తాసు పలికారు. వాళ్ళెలా వెళ్ళారో మనము అలానే వెళ్దామన్నారు. కావూరులో వాళ్ల బంధువు ఎవరో గుంపుగా జనాల్ని తీసుకెళ్ళి యాత్రలు చేయిస్తాడట. ఇంత డబ్బు అని ఇచ్చేస్తే అన్నీ ఆయనే చూసుకుంటాడట. మరికనే ఆయనతో చెప్తే సరి అనుకున్నారు. ఆయన అడ్రస్ తెలుసుకొని ఉత్తరం రాశారు. జవాబుగా ఆయనే వచ్చాడు. వచ్చేవాడు జ్యేష్ఠమాసంలో పెడుతున్నాను యాత్ర, అప్పుడు వాతావరణం బాగుంటుంది, మీరు పైకం సమకూర్చుకోండి అని అంతా వివరంగా చెప్పి వెళ్ళిపోయాడు. అది చైత్రం, ఇంకా ఏడాది పైనే ఉంది. మరి డబ్బు సమకూర్చుకోవాలంటే ఆ మాత్రం వ్యవధి కావాలి కూడాను. అప్పుడే మా శ్రీదేవమ్మ బామ్మకి ఓ ఆలోచన వచ్చింది. అదంతా హిందీ దేశం. ఆ మధ్యన మా వాళ్ళెవరో ఆ ప్రాంతానికి వెళ్ళి భాష రాక అష్ట కష్టాలు పడ్డారట. ఎందుకైనా మంచిది మనం 4 ముక్కలు హిందీ నేర్చుకుందాం అంది. తర్జన భర్జనలు పడి చివరికి నేర్చుకుందాం అనే నిర్ణయానికి వచ్చారు. అదేం భాగ్యం, మన సుబ్బు ఉన్నాడు, ఎలాగో వేసవి సెలవులు మన వరండాలో పాఠాలు చెప్తాడు అని తీర్మానించారు తాతయ్య. పొద్దున సాయంకాలం వంట పనులు కాబట్టి మధ్యాహ్నం ఓ కునుకు తీసి లేచాక 3ంటికొచ్చి పాఠాలు చెప్పాలి. హిందీ తరగతి ప్రారంభం అయ్యింది. అదో విచిత్రమైన ఘట్టం. పేరుకి మాస్టారే అయినా వీళ్ల ముందు పిల్ల సన్నాసి సుబ్బు అనబడే సుబ్రహ్మణ్యం. వయసు ఇంకా 20 రాలేదు. విద్యార్థులు ఆరితేరిన వాళ్ళు, అనుభవజ్ఞులు. ఫలితం విద్యార్థులంతా చేరి మాస్టర్ని కాల్చుకు తినటం. అక్షరాలు రాయటం నేర్పబోతుంటే రాయటం వద్దు, మాట్లాడడం నేర్పించు అని ఆదిలోనే హంసపాదం. సరే, ఆవో అంటే రా అని అర్థం అంటూ పాఠం మొదలుపెట్టాడు సుబ్బు. ఏమిటి ఆవు అంటే రమ్మన్యా? అయితే వెళ్ళమనటానికి ఎద్దు అంటారా అంది రామలక్ష్మి గారు. కాదు, వెళ్ళు అనాలంటే జావో అనాలి అన్నాడు మాస్టర్. ఇదెక్కడి భాష అని విసుక్కొని సర్లే ఆవా జావా అని గుర్తుపెట్టుకుంటాం అన్నారు. పానీ అంటే మంచినీళ్ళు, ఖానా అంటే భోజనం అని చెప్తే బుచ్చయ్య గారికి నోరు తిరగలేదు. ఖానా అన్నాడు. ఆయనకి ఒత్తులు పలకవు. భూషణం గారు అనమంటే భూషణం గారు అంటాడు. అందుకే పోనీలేండి మీరు భోజన్ అనండి అన్నాడు సుబ్బు. మిగతా వాళ్లకు కోపాలు వచ్చేసాయి. మేము భోజన్ అనే అంటాం, అంతేకాదు నీళ్ళని మంచినీరు అంటాం అని పేచీ పెట్టారు. ఏమైనా అంటే ఏమిట్రోయే, బొత్తిగా చిన్నంతరం పెద్దతనం లేకుండా పోతుంది అని కోప్పట్టం. సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న హఠాత్తుగా గుండెపోటుతో పోతే హిందీ మాస్టర్గా ఉద్యోగం ఇప్పించింది ఈ ఊరి వాళ్లే కాబట్టి ఆ మాత్రం చనువు అధికారం ఉన్నాయి. అలా సాగింది హిందీ విద్య. వేసవి సెలవుల్లో మాత్రమే కాకుండా దసరా సెలవుల్లో కూడా జరిగే పాఠాలు ఓ మోస్తారుగా నేర్చుకున్నారు కూడాను. నీ వంట హోగయానా, మీ ఆయన ఆగయానా అంటూ ఆ మాత్రం హిందీ మాట్లాడుతూ అభ్యాసం కూడా చేశారు. కానీ కాశీయాత్రకు అవాంతరాలు వచ్చి పడ్డాయి. ఆయన డబ్బు పంపించండి అని జవాబు రాసే వేళకి సగం మంది చేతులెత్తేశారు. ఇంత శ్రమపడి వృధా అయిపోయిందని నిరాశ పడుతూ ఉంటే మనం ₹1 భయానా చెల్లించలేదు. ఏం నష్టపోయాం? కష్టపడి హిందీ నేర్చుకున్నాం. నేర్చుకున్న విద్య వృధా పోదు. ఇక స్వామి దర్శన విషయానికి వస్తే మన ఊళ్ళోనే ఉన్నాడు. గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడు నిత్యం దర్శించుకుంటూనే ఉన్నాం అని సర్ది చెప్పారు తాతయ్య. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.